హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 265. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శారద అర్థం కానట్టుగా చూస్తుంటే, నేనెంతలా చెప్పినా నా మాట ఎవరూ వినటం లేదు కదా. వాడి జాతక దోషం గురించి మీరందరూ ఆ విషయం గురించి మర్చిపోతున్నారు. అర్హన్కి ఇష్టం లేదు అన్న కారణంతో అసలు ఆలోచన కూడా చెయ్యటం లేదు కదా. కానీ ఇప్పుడు వాడి ప్రాణాల మీదకు వచ్చింది. మరి ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది రాజేశ్వరి. మీరేం చెప్పాలనుకుంటున్నారు విసుగ్గా అడిగింది శారద. వాడికి రెండో పెళ్లి చెయ్యాలి. అప్పుడే ఈ గండాలన్నీ తొలగిపోయి వాడి ప్రాణగండం తొలగి వాడు 100 ఏళ్ళు ఆయుష్తో ఉంటాడు. అర్థం చేసుకో శారద, నువ్వైనా. వాడంటే ప్రాణం కదా. మరి ఆ ప్రాణం నీ కళ్ళ ముందే పోతుంటే చూస్తూ తట్టుకోగలవా అని అడిగింది రాజేశ్వరి. వాడికి ఇష్టం లేదత్య. ఈ విషయం గురించి అయితే నాతో మాట్లాడకండి. నేనేం చెయ్యలేను అని అంది శారద. వాడు నీ కొడుకు శారద. నేనే తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. నువ్వేంటి అంటే వాడికి ఇష్టం లేదు అని ఇలా నిమ్మకు నీరెత్తినట్టున్నావు చిరాగ్గా అంది రాజేశ్వరి. బలవంతంగా నేనేం చేయలేను కదా అంది శారద. చెయ్యాలి. నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంటే వాడిని రెండో పెళ్ళికి ఒప్పించు. ఆ అమ్మాయి జోలికి నేను వెళ్ళను. నాకు నా మనవడు ముఖ్యం. స్వీటీ మీకు నచ్చకపోతే మీకు నచ్చిన అమ్మాయిని తెచ్చి మీరే పెళ్లి చేయండి. కానీ వాడి దోషం గురించి ఆలోచించండి. వాడికి ఏదైనా జరిగితే మాత్రం మీ ఇద్దరిని వదిలిపెట్టను నేను. ఆఖరికి దాని కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా బ్రతకనివ్వను. నాకు నా మనవడి కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి. స్వీటీ యథావిధిగా ఆవిడను ఫాలో అయ్యింది. అమ్మమ్మ, ఇంత జరిగినా ఎందుకు ఇంకా పెళ్లి కోసమే ఆలోచిస్తున్నావు? అసలు బావ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియటం లేదు. నువ్వేమో పెళ్ళి పెళ్ళి అంటున్నావు విసుగ్గా అంది స్వీటీ. సమస్యకి పరిష్కారం తెలిసినప్పుడు దాని గురించే కదా ఆలోచించాలి. అది వదిలేసి ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది అంది రాజేశ్వరి. అమ్మమ్మ, ఇప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళు అలా నిద్రపోవడానికి కారణం నువ్వని తెలిస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుందా? స్వీటీ కాస్త కోపంగా అడిగింది. ఆ విషయం బయటకు రాదు. కానీ అర్హన్ మీద అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలి. అసలంత అవసరం ఎవరికుంది? నాకు తెలియని వాడి శత్రువులు ఎవరు అని ఆలోచిస్తూ అంది రాజేశ్వరి. నీకన్నీ తెలుస్తాయి కదా, అది కూడా తెలుసుకో అని విసురుగా అనేసి బెడ్ మీద వాలింది స్వీటీ. తనకు చాలా కోపంగా ఉంది. పెళ్ళి తనకు ఇష్టం లేదని చెప్తున్నా చేసుకోవాలి అని చెప్పింది అప్పటి వరకు. శారదతో మరోలా మాట్లాడింది. ఇప్పుడు ఇంకోలా ఆలోచిస్తుంది. అసలు తన అమ్మమ్మ మనసులో ఏముందో అర్థం కాక, మరోపక్క అర్హన్ పరిస్థితి ఏంటో తెలియక చిరాగ్గా కూర్చుంది. అర్హన్కి ట్రీట్మెంట్ అయ్యాక బయటకు వచ్చారు డాక్టర్స్. ఎలా ఉంది డాక్టర్ వెంటనే అడిగాడు మాధవ్. తలకి గాయం చాలా బలంగా అయిందండి. కొట్టిన వాళ్ళ మోటో అర్హన్ గారి ప్రాణాలు తీయటం. అందుకే కరెక్ట్గా బ్రెయిన్ దగ్గర కొట్టారు. అక్కడి నరాలు కంప్రెస్ అయ్యాయి. ప్రాణాలకి ప్రమాదం లేదు, కానీ ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు. ఇంకో 2 రోజుల్లో స్పృహ రావాల్సిన ఆయన ఇప్పుడు ఎప్పటికి మేలుకుంటారో చెప్పలేను అన్నాడు డాక్టర్. అంటే ఇంకా నా బిడ్డ కళ్ళు తెరవలేడా ఏడుస్తూ అడిగింది శారద. చెప్పలేం మేడం. 1 గంటలో కూడా మెలకువ రావచ్చు, లేదా 1 వారంలో, అదీ కాకపోతే 1 సంవత్సరంలో రావచ్చు. పేషెంట్ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు అన్న విషయం మనం చెప్పలేం అన్నాడు డాక్టర్.
శారద కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే అప్పుడే వచ్చిన లోచన ఆ మాటలు విని తట్టుకోలేకపోయింది. అర్హాన్కి ఏడవనని మాట ఇవ్వటం వల్ల కళ్ళ నుండి కన్నీళ్లు రావటం లేదు, కానీ ఆమె గుండె అదురుతుంది దుఃఖభారం మొయ్యలేక. నిలబడటానికి కూడా శక్తి లేనట్టు కుర్చీలో కూలబడిపోయింది. టిల్లు అంటూ తనని దగ్గరకు తీసుకున్నాడు బాలు. నేను బావని కాపాడుకోలేకపోయాను బాలు, నా వల్లనే ఇదంతా జరిగింది అని పూడుకుపోయిన గొంతుతో చెప్పింది. ఎవరు చెప్పారలా? నువ్వే కాపాడావు. ఆ టైంలో కూడా నీ దగ్గర గన్ పెట్టుకున్నావు చూడు, ఆ గన్నే కదా బావ ప్రాణాలు కాపాడింది. నీ దగ్గర గన్ లేకపోతే వాళ్ళు అనుకున్నది పూర్తి చేసేవాళ్ళు కదా. నేను మాధవ్ వాళ్ళని ఆపలేకపోయాం కదా. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు టిల్లు, ఇలా ఉండకు. నీ భారం దిగేలా ఏడ్చి. నువ్విలా దిగులు గుండెల్లో మోస్తుంటే భయంగా ఉంది టిల్లు. నీ బిడ్డ గురించి ఆలోచించు. ఏడ్చేసి నీ భారం దించుకో అన్నాడు బాలు తన తల నిమురుతూ. మాట్లాడలేదు లోచన. బాలు నడుముని చుట్టుకుని తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. లోచన, ఎందుకు జరిగిందో ఏం జరిగిందో పక్కన పెడితే నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది త్రిలోచన. చూడు నువ్వు ఎలా వణికిపోతున్నావో. నీ భారాన్ని కాస్త దించుకో తల్లి అని శారద కూడా లోచనాని ఓదారుస్తూ అంది. నా వల్ల అవ్వటం లేదత్తమ్మా, ఇక్కడంతా నొప్పిగా ఉంది అని గుండెల దగ్గర చెయ్యి పెట్టుకొని చెప్పింది. నొప్పి అన్న దగ్గర చిన్నగా నిమురుతూ, నువ్వు నీ భారాన్ని బయట పెట్టకుండా ఇలా ఉంటే నొప్పి పెరుగుతుంది త్రిలోచన. నీ ఎఫెక్ట్ అంతా బిడ్డ మీద పడుతుంది. నీ భారాన్ని దించుకో తల్లి, కాస్త అయినా కుదుట పడుతుంది అని లాలనగా చెప్పింది శారద. అన్ని రోజుల నుండి శారద పక్కనే ఉన్నా కూడా లోచన ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో పాటు శారద కూడా కొడుకు ఆరోగ్యం గురించి దిగులుతో కోడలి గురించి పట్టించుకోకుండా ఉంది. మొదటిసారి అత్తగారు తల్లిలా తనని గుండెల్లో దాచుకోవటంతో మెల్లగా ఆమెలో ఉన్న దుఃఖం కరగటం మొదలయ్యింది. దుఃఖకరటం ఆమెను తాకినట్టుగా చిగురుటాకులా వణికిపోయింది. ఎగసిపడుతున్న ఆమె గుండెలు ఆమె దుఃఖభారాన్ని తెలుపుతుంటే వరద గోదారిని తలపిస్తున్న ఆమె కనురెప్పల మాటున దాగిన కన్నీరు చెలియకట్టలు దాటి ఆమె చెంపలను తాకుతూ గుండెల మీద పడుతుంటే ఆ కన్నీళ్ల ప్రవాహానికి అడ్డుకట్టలేదు అన్నట్లుగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది లోచన. డాక్టర్ని పిలిపించి సెలైన్ పెట్టించారు. నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతూనే ఉంది. ఆమె గుండెల్లో భారం కాస్త దిగినట్టుగా కాసేపటికి తేరుకుంది. 1 గంటకి ఆమె మెల్లగా తేరుకుంది. అప్పటికి సెలైన్ కూడా పూర్తవటంతో బయటకు వచ్చింది. శారద గారు అలానే కూర్చుని ఉన్నారు. అత్తమ్మ, కాసేపు పడుకోండి అంది లోచన. కళ్ళ ముందు వాడు అలా ఉంటే నిద్రేం వస్తుందిరా? ఎందుకు వాడికే ఇలా జరగాలి? ఎవరో చేసిన పాపాలకి వాడెందుకు బలవ్వాలి? అంతా అయిపోయింది, ఇంక నా బిడ్డ క్షేమంగా ఉన్నాడు అనుకునే సమయానికి ఇలా జరిగింది. వాడిని చంపాలన్నంత పగ వాడి మీద ఎవరికి ఉంది? అప్పటి వరకు తనలో తనే కుమిలిపోతున్న శారద కూడా కోడలి ముందు తన బాధని వ్యక్తపరిచింది. మనం వెళ్ళిపోదాం అత్తమ్మ, బావని తీసుకుని మన ఊరు వెళ్ళిపోదాం. అక్కడ నాగమ్మ ఉంటుంది బావని కాపాడటానికి. ప్లీజ్ అత్తమ్మ, మీరే చెప్పండి అంది లోచన బాధగా. కోడలి మాటలు నిజమే అనిపించాయి. అక్కడ ఉంటే తమ వాళ్ళు ఉంటారు, నాగమ్మ ఉంటుంది. అందుకే కోడలి మాటలను సమర్థిస్తూ వెళ్ళిపోదాం త్రిలోచన, నేను మాట్లాడతాను
బాలు వాళ్ళు రానివ్వు, వెళ్ళిపోదాం అంది శారద కూడా. అప్పుడే తెల్లవారుతుంది. మాధవ్ వాళ్ళిద్దరి కోసం కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. హరి వాళ్ళకి ఇంకా స్పృహ రాలేదు. వాళ్ళ బ్లడ్లో డ్రగ్స్ కలిశాయని, తక్కువ మోతాదులో కలవటం వల్ల నిద్రపోతున్నారని, మరో 4 గంటలు గడిస్తే కానీ వాళ్ళకి మెలకువ రాదని రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్ళు టీ కాఫీ తాగుతున్నారని తెలుసుగా బాలుకి. ఆ రోజు క్యాంటీన్ నుండి వాళ్ళకి టీ కాఫీ తీసుకెళ్ళింది ఎవరో పిలిచాడు అతను. నేనే టీ కాఫీ 2 పెట్టాను సార్. తర్వాత ఇక్కడ ఉండే వీడితో అందరికీ పంపించాను అని పక్కనే నిలబడిన ఒక కుర్రాడిని చూపించి చెప్పాడు. నేనే 2 ఫ్లాస్కులు తీసుకెళ్ళాను సార్. కానీ అమ్మ తోడు సార్, నేనేం చెయ్యలేదు వణికిపోతూ తల మీద చెయ్యి పెట్టుకుని చెప్పాడు. అతను నిజమే చెప్తున్నాడని అర్థమైనా అక్కడ ఎవరిని నమ్మలేక మరోసారి రెట్టించాడు బాలు. బాలు కాళ్ళ మీద పడిపోయి, నిజం సార్, నేను ఏ తప్పు చేయలేదు, కానీ అవి నేనే తీసుకెళ్ళి ఇచ్చాను అని చెప్పాడు. మధ్యలో నువ్వు ఎక్కడైనా ఆగావా అని అడిగాడు బాలు. అతను ఒక్క క్షణం ఆగి, హా సార్, మధ్యలో హెడ్ నర్స్ కాఫీ అడిగితే ఆగి ఆమెకు ఇచ్చాను అన్నాడు. అప్పుడు ఈ ఫ్లాస్కులు నీ దగ్గరే ఉన్నాయా, వేరే ఎక్కడైనా పెట్టావా అని అడిగాడు బాలు. అతను మరో 2 నిమిషాలు ఆలోచించి, లేదు సార్, నేను ఎక్కడా పెట్టలేదు. హెడ్ నర్స్కి కాఫీ ఇచ్చినప్పుడు ఆమె దగ్గర వాటర్ బాటిల్ ఖాళీగా ఉందని తెచ్చి ఇవ్వమని చెప్పింది. నేను ఫ్లాస్కులు అక్కడే పెట్టి బాటిల్ ఫిల్ చేసి తెచ్చి ఇచ్చాను. కానీ అప్పుడు హెడ్ నర్స్ అక్కడే ఉంది అని చెప్పాడు. వెంటనే ఆమెను రప్పించాడు బాలు. బాలు అడిగిన ప్రశ్నకి ఆమె గజగజ వణికిపోయింది. ఆమెను ఏమాత్రం లెక్క చేయకుండా, చెప్పు, ఎందుకు కాఫీ టీలలో డ్రగ్స్ మిక్స్ చేశావు అని అడిగాడు. సార్, నిజంగా నేను ఆ పని చేయలేదు సార్, ఏడుస్తూనే చెప్పింది ఆమె. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? డబ్బుకి అమ్ముడుపోయి నువ్వే ఆ పని చేసి ఉంటావు అన్నాడు బాలు. నిజంగా నేను ఆ పని చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్ అని ఏడుస్తూ చెప్పింది ఆమె. సార్, ఆమె దాదాపుగా 25 ఏళ్లుగా ఇక్కడే వర్క్ చేస్తుంది. ఒక్క రిమార్క్ కూడా లేదు. ఖచ్చితంగా ఆవిడ అలాంటి పని చెయ్యదు అని ఆ హాస్పిటల్ డీన్ చెప్పడంతో, మరైతే మీరు చేశారా అని సీరియస్గా అడిగాడు బాలు. సార్, అర్హన్ గారి గురించి తెలిసి కూడా అలాంటి సాహసం చేయగలమా సార్? తలదించుకొని చెప్పాడు డీన్. సీసీ కెమెరాలు 1 గంట సేపు వర్క్ అవ్వలేదు. మీ సెక్యూరిటీని దాటి లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు. మా సెక్యూరిటీ తాగే టీ కాఫీల్లో డ్రగ్స్ మిక్స్ చేసింది ఎవరో తెలియదు. ఈ న్యూస్ బయటకు వెళ్తే మీ రెప్యుటేషన్ ఏమవుతుందో ఆలోచించారా? సూటిగా అడిగాడు బాలు. సార్, నిజంగా ఏం జరిగిందో మాకు తెలియటం లేదు. సడన్గా సీసీ కెమెరాలు ఎలా ఆఫ్ అయ్యాయో కూడా అర్థం కావడం లేదు. మమ్మల్ని నమ్మండి సార్ అన్నాడు ఆ డీన్. ఎలా నమ్మాలి? అక్కడ మా బావ పరిస్థితి చూశాక కూడా మిమ్మల్ని వదిలేయాలా చెప్పండి అన్నాడు బాలు కోపంగా. సార్ అని హెడ్ నర్స్ పిలవగా ఆమె వైపు చూశాడు బాలు. నైట్ నాకు సడన్గా ఒక కాల్ వచ్చింది సార్. ప్రతి రూమ్లోనూ ఫోన్ ఉంటుంది సార్. 306 రూమ్ నుండి కాల్ వచ్చింది. ఆ రూమ్లో ఉన్న పేషెంట్కి ముందు రోజు రాత్రి ఆపరేషన్ అయ్యింది. నొప్పిగా ఉందని ఏడుస్తున్నట్లు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళేసరికి ఆ రూమ్లో వాళ్ళు పడుకొని ఉండటంతో నాకేం అర్థం కాలేదు. తిరిగి నా ప్లేస్కి వచ్చేశాను. ఆ కాల్ చేసింది ఎవరో అర్థం కాలేదు సార్ అంది. ఖచ్చితంగా అది ట్రాప్ అని అర్థమైంది బాలుకి. ఎవరో చాలా తెలివిగా ప్లాన్ చేశారని అర్థం చేసుకొని రాత్రి వాళ్ళు కట్టిపడేసిన వాడి దగ్గరకు వెళ్ళాడు. వాడి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుందేమో అని. మరి అక్కడ ఏం చెప్తారో చూద్దాం. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.